నిజాయితీగా ఉంటే మనిషికి విలువ ఉండదు. నిజంగా ప్రేమిస్తే మనసుకు గాయం తప్ప ఇంకేమీ మిగలదు. నీలో సగం ఉన్నానో లేనో తెలియదు కానీ నాలో మాత్రం నువ్వు పూర్తిగా ఉన్నావు. ఒక్కసారి కూడా నేను నీకు గుర్తుకు రావడం లేదా? ఒక్కసారైనా నాతో మాట్లాడాలని అనిపిస్తలేదా? దూరంగా ఉంటే ఎంతో మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ దగ్గరగా ఉంటే మాటలే రావడం లేదు. నచ్చితే మాట్లాడతా, లేదంటే లేదు. కానీ గొంతులో విషాన్ని పెట్టుకొని మాత్రం తీయగా మాట్లాడడం రాదు. బ్లాక్ చేయడం ఎందుకు? ముఖం మీదనే చెప్పేయచ్చు కదా, నీతోని నాకు అవసరము అయిపోయింది అని. ఒకటి అడుగుతా, నిజం చెప్పు. చివరికి నీ దృష్టిలో కూడా నేను సీప్ అయిపోయినా కదా? మీకోసమే వినండి ఫ్రెండ్స్. మరి మీకు అటువంటి వాళ్ళు ఉన్నారా? మీరు కూడా అట్లా చేస్తుర్రా? కానీ అర్థం చేసుకొని మెదలండి ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్, మీకోసమే ఈ రీల్స్ అందరికీ మీరు పంపించండి. లేకుంటే మీరు అట్లా చేస్తుండ్రా? మీకు దగ్గరలో ఎవరన్నా అట్లా చేస్తుర్రా? కానీ ఇది మాత్రం వినండి. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. అప్పుడు మనం గుర్తుకొస్తాం. ఎందుకంటే వాళ్ళకి అవసరం తీరిందనుకో, మనం ఉన్నామా సచ్చామా అని కూడా పట్టించుకోరు. కొంతమంది అలా ఉంటారు. అంటే వాళ్ళకు మనిషి విలువ తెలియని వాళ్ళే అట్లా చేస్తారు. తెలిసిన వాళ్ళు మన మాటలు ఏమన్నా పైసలు పెట్టుకుంటున్నామా? అలా బిజీ తీరుకుండదు. మాట్లాడదామంటే 2 నిమిషాలు మాట్లాడదామంటే తీరుకుండదు. 5 సెకండ్లు కాదు మెసేజ్ చేసడానికి, కానీ తీరుకుండదు. ఎందుకంటే మనకు అవసరం తీరిందనుకో వాళ్ళకు, మనం ఎట్లా గుర్తుకొస్తాం? రాము. మన లెక్కుంటే మన మనసు ఏంటిదో అర్థమవుతుంది. అక్క, చెల్లి, అమ్మ కూడా మనల్ని ఒక్కొక్క టైంలో పట్టించుకోరు. ఒక్కొక్క టైంలో కాదు, కొంతమంది పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకు రక్త సంబంధం ఏ సంబంధం లేకున్నా కానీ మనకు ఇది కావాలి అంటే వచ్చి మనకు చేసింది, మన బాధల తోడుంది, మన కన్నీళ్ళు వస్తే ఏడవకని తుడిసింది. కానీ వాళ్ళకి అప్పుడు గుర్తుకు రాదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే మనకు గుర్తుకొస్తాం. అవసరం తీరిందనుకో మనం ఎవరో అసలు గుర్తుకురాం ఫ్రెండ్స్. ఇటువంటి వాళ్ళు ఎందుకు ఉంటారో ఏం కథనో తెలియదు, కానీ కొంచెమన్నా వాళ్ళకి అర్థం చేసుకోవద్దా? పైసలు పెట్టి అయితే కొంటలేము కదా, మాట్లాడితే ఏమవుతుంది? దగ్గరున్న వాళ్ళను దూరం చేసుకోవద్దు. అటువంటి వాళ్ళు